అందరూ ఊహించినట్టుగానే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓటింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదు. సాధారణంగా ఉప ఎన్నికకు ఎప్పుడూ పోలింగ్ ఎక్కువగా నమోదవుతుంది. కానీ జూబ్లీ హిల్స్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్తో పోలిస్తే కేవలం 1% మాత్రమే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. మరోవైపు కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో గెలుపెవరిదో తేలిపోతుంది. ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. అత్యంత కీలకమైన కౌంటింగ్ దశలోకి ఎంటర్ అయింది బైపోలింగ్. కౌంటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం కూడా ప్రధాన పార్టీల్లో ఈ టెన్షన్ రేపడానికి కారణం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల ప్రక్రియను దిగ్విజయంగా ముగించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. మంగళవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఈ స్టేడియంకు తరలించారు. స్టేడియంలోనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి భద్రపరిచారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట నమోదైన 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత హోమ్ ఓటింగ్ ద్వారా నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత అసలైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 407 పోలింగ్ బూత్లకు చెందిన ఈవీఎంలను 42 టేబుళ్లుగా విభజించి లెక్కిస్తారు. మొత్తం 10 రౌండ్లలో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఎన్నిక ఈవీఎంల ద్వారా జరిగింది కాబట్టి ఫలితం త్వరగానే తేలిపోతుందని అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ పర్సంటేజీ బట్టి చూసుకుంటే 5-6 రౌండ్లు ముగిసేసరికి విజేతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన తీరు, సైలెంట్ ఓటింగ్ ఆధారంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా కౌంటింగ్ జరిగేలా ఉంది. అదే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచే అవకాశం ఉంది. ఈసారి అభ్యర్థి గెలుపును 34 పోలింగ్ కేంద్రాలు డిసైడ్ చేయబోతున్నాయి. ఎందుకంటే ఈ కేంద్రాల్లోనే అత్యధికంగా 60% పైగా పోలింగ్ జరిగింది. 30 కేంద్రాల్లో 60% పైగా, మరో 4 కేంద్రాల్లో 70% పైగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా పోలింగ్ జరిగిన డివిజన్లలో రెహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ ఉన్నాయి. సో ఈసారి విజేతను ఈ కేంద్రాలే డిసైడ్ చేస్తాయనే అంచనా ఉంది. ఇంతకీ జూబ్లీహిల్స్ బైపోల్లో ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు? రేపు జరిగే కౌంటింగ్లో ఏ డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది? ఎన్ని గంటల్లోపు ట్రెండ్స్ బయటకొచ్చే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పెద్దగా పోలింగ్ శాతం పెరగనప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈసారి ఉత్కంఠ మాత్రం పెరిగింది. మొత్తం 42 టేబుల్స్ లో 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం గంటలోనే ఫలితాల ట్రెండ్ బయటపడే అవకాశం ఉంది. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా ఈ ఉప ఎన్నికలో కేవలం 1,94,631 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేవలం 48.49% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇందులో పురుషులు 99,771 మంది, మహిళలు 94,885 మంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదటి రౌండ్ షేక్పేట డివిజన్ కు చెందిన బూత్ల నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా ఈవీఎంలనే ఓపెన్ చేస్తారు. ఆ తరువాత యూసఫ్గూడ, వెంగళరావు నగర్, మధురానగర్, రెహ్మత్ నగర్, జవహర్ నగర్, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, నవోదయ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాలకు చెందిన పోలింగ్ బూత్ల ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించాయి రాజకీయ పార్టీలు. ఏ డివిజన్లో ప్లస్ అయ్యింది, ఏ డివిజన్లో మైనస్ అయ్యిందో విశ్లేషించుకున్నాయి. ఇటు అభ్యర్థులు కూడా ఎగ్జిట్ పోల్స్ ను పక్కన పెట్టి తమ అనుచరుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో ఓ అంచనాకు వచ్చారు. వీళ్లందరి అంచనాలు నిజమవుతాయో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. చాలా సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆ పార్టీలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. దీనికి కారణం సైలెంట్ ఓటింగ్. పోలింగ్ శాతం తక్కువగానే నమోదైనప్పటికీ ఆఖరి 3 గంటల్లో నమోదైన ఓట్లు కాంగ్రెస్ను కలవరపెడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కు కూడా అందని రీతిలో ఈ పోలింగ్ జరిగిందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ కు నల్లేరు మీద నడకే. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నవీన్ యాదవ్ ఈసారి ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. అయితే అటు నవీన్ యాదవ్ కు ఇటు కాంగ్రెస్ కు లోపల ఏదో చిన్న అనుమానం ఉండనే ఉంది. అదే సైలెంట్ ఓటింగ్.
ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ 3 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు పోలైన ఓట్లు హస్తం పార్టీలో అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ 3 గంటల్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ అంచనాలకు అందడం లేదు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ వీళ్లు లోపల కాస్త టెన్షన్ పడుతూనే ఉన్నారు. పోలింగ్ చివరి 2 గంటలు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఆ ఓటు బ్యాంక్ అంతా ఎటువైపు మళ్లింది అనేది సస్పెన్స్ గా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఈ 2 గంటల్లోనే యువత, ప్రైవేటు ఉద్యోగులు ఓట్లు వేశారని అంచనా వేస్తున్నారు. వీరంతా ఎటు మొగ్గితే విజయం అటువైపు ఉంటుందనేది కాదనలేని వాస్తవం. పోలింగ్ రోజున మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం, ఆ తర్వాత పలు బూత్ల ముందు బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడం ఓటర్లను ప్రభావితం చేసిందా అనే అంశంపై హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. పైకి గెలుపు మాదే అని చెప్పుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని తమకే అనుకూలంగా ఉన్నా సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. జూబ్లీహిల్స్ కోటను ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కంచుకోట అది. ఆయన హ్యాట్రిక్ కొట్టిన సెగ్మెంట్ అది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వరుసగా 2 సార్లు నెగ్గిన సీట్ అది. అలాంటి స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ సీటు కోసం తమ శక్తియుక్తులన్నింటినీ వాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే నమోదైన పోలింగ్ శాతం చూస్తుంటే ఎవరూ ధీమాగా కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో 13 మంది పోటీ పడగా 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ పడ్డారు. ఈ ఉప ఎన్నికలో మాత్రం అత్యధికంగా 58 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వీళ్లల్లో పురుషులు 2,08,561 మంది, స్త్రీలు 1,92,779 మంది. ఇక గడిచిన 3 ఫలితాల విషయానికి వస్తే 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచారు. 2వ స్థానంలో నవీన్ యాదవ్, 3వ స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డి నిలిచారు. గోపీనాథ్కు 50,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. 2018 ఎన్నికల నాటికి గోపీనాథ్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు 68,979 ఓట్లు పడ్డాయి. 2వ స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డి, 3వ స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు. ఇక 2023లో జరిగిన ఎన్నికలో మాగంటి గోపీనాథ్ మరోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 80,000 పైచిలకు ఓట్లు దక్కించుకున్నారు. గోపీనాథ్ మరణంతో తాజాగా జరిగిన బైపోల్లో 48.49% పోలింగ్ జరిగింది. ఇది ఎక్కువ కాదు, అలా అని తక్కువ పోలింగ్ అని కూడా చెప్పలేం. బస్తీల్లో ఉండే ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేయగా అపార్ట్మెంట్లలో ఉండే ఓటర్లు ఇల్లు కదల్లేదు. మరోవైపు కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లు మాత్రం ఉత్సాహంగా ఓటేశారు. ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడం, ఓటింగ్ శాతం పెంచడంలో అధికారుల ప్రచార లోపం, పోలింగ్ బూతుల వరకు ఓటర్లను రప్పించే విధంగా రాజకీయ నాయకులు బలమైన హామీలు ఇవ్వలేకపోవడం కూడా కారణాలు. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.